హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మీషో నుంచి నేను పర్చేస్ చేసినట్టు సూపర్ కలెక్షన్ శారీస్ అని చెప్పొచ్చు. అండ్ నేను తీసుకున్నట్టు కాస్ట్ ఏంటి, నేను పెట్టిన కాస్ట్కి ఇది వర్తబులా లేదా అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ డెఫినెట్గా ఉందన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అండ్ రివ్యూస్ గురించి ఒకరు చెప్పారంటే డెఫినెట్గా వాటి గురించి బాగొచ్చిందనేసి చెప్తారు, బాగలేకుంటే బాగలేదని చెప్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ అలానే వచ్చేసి నేను చూపించేటువంటి ప్రోడక్ట్ కోడ్స్ వచ్చేసి స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట. బ్యూటిఫుల్ కలర్ఫుల్ శారీ అండి. మొత్తం మనకి పార్టీ వేర్కి సంబంధించినటువంటి శారీ కలెక్షన్ అని చెప్పొచ్చు. పార్టీ వేర్ లుక్ అనేది ఉంటుంది అండ్ చాలా ట్రెడిషనల్గా కనిపిస్తారనమాట. అంత బాగా వచ్చేసింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేసి కేవలం 1 పీస్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేటువంటి జిమ్మిచూ శారీస్లలో అండ్ ప్రెసెంట్ ట్రెండీ అవుతున్న టిష్యూ శారీస్లోనే ఇది ఒక శారీ అని చెప్పొచ్చు అండి. అండ్ ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ వర్క్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ప్రింటెడ్ అనమాట. అంటే చేతితో వేసినటువంటి ప్రింటెడ్. అండ్ మనకు నెట్ శారీ పైన ఈ విధంగా వచ్చేసి హ్యాండ్లూమ్ వర్క్ అనేది ఫినిషింగ్ ఇచ్చారు. ఎంత ప్రింటెడ్ అండి, మొత్తం పెయింట్తో వేసినటువంటిదే అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ట్రెండీగా ఉండేటువంటి ప్రతి ఒక్క లేస్ కూడా ఇలానే అటాచ్ చేస్తున్నారు కదా. అండ్ సేమ్ తీట్ కూడా ఇలానే వచ్చేస్తుంది. అండ్ ఈ శారీ గురించి చెప్పాలంటే ఫుల్ పార్టీ వేర్ శారీ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి. బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంత బాగా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మనకి పైన వచ్చేసి ఈ విధంగా సిల్వర్ ఫినిషింగ్ అనేది బార్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ శారీ ఓవరాల్గా కూడా ఇదే కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది, బ్లూ కాంబినేషన్. అండ్ మనకి షైనింగ్గా కూడా ఉంటుంది అనమాట శారీ వచ్చేసి. అండ్ మీకు ఒకసారి ఓపెన్ చేసి మరి చూపిస్తాను, చూసేయండి. అండ్ శారీ చూసారు కదా, మొత్తం ఓవరాల్గా ఇదే ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి. చాలా బాగుందన్నమాట. అండ్ ఎటువంటి శారీస్ వెయిట్ చేస్తే మాత్రం ఫుల్ పార్టీ వేర్ లుక్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఒకసారి వెయిట్ చేసి మరి కూడా చూపిస్తాను. అండ్ అలానే ఒకసారి ఓపెన్ చేసి మరి చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్లో పళ్ళు పార్ట్ అనేది ఇచ్చారు. ఎంత పెయింటింగ్ అండి, చాలా బాగుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ పైన ఇటువంటి హ్యాండ్లూమ్తో మనకి కలర్ డిజైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా కింద ఈ విధంగా అయితే కూడా ఈ విధంగా లేస్ అనేది అటాచబుల్ అనేది ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్గా నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్తానండి. అంత బాగా వచ్చేసింది అనమాట శారీ విషయానికి వచ్చేస్తే. అండ్ నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఫుల్ షైనింగ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ చాలామంది అనుకుండొచ్చు మనము పార్టీ వేర్ శారీస్ అనగా ఎలా కడితే అలా కూర్చుంటాయి అనేసి అనుకుండొచ్చు. అండ్ ఇది కూడా నిలుస్తుందండి. ఎందుకంటే నెట్ వైజ్గా కొన్ని అసలుకి మనం ఇలా పెట్టామంటే కుచ్చులు పెట్టి ఇలా పక్కకు వెళ్తూనే ఉంటాయి. అలాంటప్పుడు లోపల కనిపించకుండా పిన్ ఏమన్నా పెట్టినట్టయితే సపోర్ట్గా ఎటు పక్కకు కూడా జరగదనమాట. ఆల్మోస్ట్ నేను నెట్టెడ్ శారీస్లో కల్లా మనకి ఈ విధంగా మడతలు వేస్తాం కదండి. ఈ విధంగా కుచ్చులు వేసినప్పుడు ఇక్కడ సెంటర్లో వచ్చేసి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం పిన్ పెట్టినట్టయితే కరెక్ట్గా అనేది కూర్చుంటుంది అనమాట. ఈ విధంగా పెడితే ఇలానే ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి అలా ట్రై చేయండి. శారీ మనం వేర్ చేసినప్పుడు కూడా లుక్ వర్గా చాలా అంటే చాలా ప్రిటీగా ఉంటుంది. అండ్ మొత్తం క్లాసీ లుక్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. నేను చూసారు కదా, ఈ విధంగా ఉంటుందండి. అండ్ అలానే నేను ఈ శారీ మీకు ఒకసారి వేర్ చేసి మాకు కూడా చూపిస్తానండి. అండ్ మనకి 2 సైడ్స్ కూడా ఇదే లేస్ ప్యాటర్న్ అనేది ఇచ్చారనమాట. నేను చూసారు కదండి, ఈ విధంగా వస్తుంది. నాకు ఆల్మోస్ట్ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేసి ఈ విధంగా పెయింటెడ్ లుక్ రావడం అనేది చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. అందుకనేసి నేను ఇది పర్చేస్ చేశాను. ఎలా వస్తుందో అనేసి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నా ఎక్స్పెక్టేషన్కి మించి అయితే వచ్చిందనమాట శారీ అయితే. అండ్ ఈ కలర్ కాంబినేషన్లో నాకైతే శారీ లేదనేసి పర్చేస్ చేశాను. చాలా రీజనబుల్ కాస్ట్ అండి. మనం పెట్టిన కాస్ట్కి చాలా అంటే చాలా వరకు వర్తబుల్ అని చెప్తాను. అండ్ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ శారీ ప్రింటెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. సింపుల్గా ఉంటుంది. ఇటువంటి శారీస్ మనం వేర్ చేసినప్పుడు ఏ స్కిన్ టోన్ వల్ల కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ మనము కట్టి చిరిగా ఉంటాం కదా స్టార్టింగ్లో కట్టేటువంటిది, ఈ రోజమే మనకి ప్లెయిన్ అది ఇచ్చారు. ఈ కొద్దిగా మాత్రమే ప్లెయిన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిగతా అంతా కూడాను ఇక్కడ లేస్ అనేది అటాచ్డ్బుల్గా ఇచ్చారనమాట. మిగతా శారీ మొత్తం కూడా ఈ విధంగా లేస్ అనేది అటాచ్ ఇచ్చారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 2 కుట్లను వేశారనమాట. లూజ్ కుట్టు ఉందండి. ఒకవేళ మనం వేయించుకోవాలనుకున్నా ఇంకొక కుట్టు అయినా వేయించుకోవచ్చు, ఊడిపోతుంది అనే ఉద్దేశం ఉంటే.
అండ్ ఇటువంటి శారీస్ మనం బయట తీసుకున్నప్పుడు అండ్ మనకు మీషోలో కానీ బయట ఎక్కడైనా కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ మామూలుగా ఈ విధంగా కుట్లు అనేది 2గా ఇస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా లూజ్ కుట్టు ఉంటుందండి. మనము ఎప్పుడైనా కుచ్చులు ఎక్కువగా కింద పెట్టుకున్నప్పుడు లేదా శారీ కిందికి అలా ఉన్నప్పుడు అంటే ఈ లేస్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే న్యూ శారీ తీసుకున్నప్పుడే ఇక్కడ మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే స్టిఫ్గా అయితే ఉంటాయన్నమాట. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ టైప్ కానీ అండ్ ఈ శారీ వచ్చేసి నైట్ పార్టీ వేర్ శారీనే కాకుండా లాంగ్ ఫ్రాక్స్లో కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట. అండ్ అలానే వచ్చేసి హాఫ్ శారీ మోడల్లో కూడా మనం ట్రై చేయొచ్చు. పిల్లలకి అండ్ మదర్ అండ్ డాటర్ కూడా వేర్ చేయాలనుకుంటే అండ్ ఈ శారీ 1 శారీ అయితే తీసుకున్నా పిల్లలకి మా పిల్లలకి ఇద్దరికి సరి ఒక డ్రెస్ అయిపోతుంది. అండ్ నాకు వచ్చేసి ఈ శారీ కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఈ కలర్ కాంబినేషన్లో పెయింటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా శారీ మొత్తం ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ అనే వస్తుంది. అండ్ ఈ శారీకి ఒక బ్లౌజ్ అనేది స్టిచబుల్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. ఈ విధంగా వస్తుంది. అండ్ సింప్లీ ప్రెజెంటల్ లుక్ కనిపించాలనుకుంటే ఇటువంటి శారీస్ అయితే నేను రికమెండ్ చేస్తానండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా నచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చూస్తారు కదండి సింపుల్ ట్రెడిషనల్ లుక్ అనేది ఉంటుంది. అండ్ అలానే మీకు శారీ చూస్తేనే చాలామందికి అంటే చూస్తూనే కళ్ళకు ఒకలాగా అనిపిస్తాయి. వేర్ చేసేంత వరకు కూడా మనకి ఆ శారీ లుక్ అనేది తెలియదు అనమాట. యాక్చువల్లీ ఇటువంటి శారీస్ నెట్టెడ్ శారీస్లో చూపించేటప్పుడు ఆ శారీస్ చూసేదానికి కొన్ని బాగుంటాయి, శారీస్లలో చూసేదానికి కొన్ని కలర్ఫుల్గా ఉంటాయి, బట్ కొన్ని కట్టుకుంటూనే అంతగా అనిపించవు అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్ చూపడమే కాదు అండ్ నేను ఒకసారి వేర్ చేసి మరి కూడా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఎందుకంటే శారీ మనం చూస్తూనే వాటి గురించి చెప్పలేం కదండి, బట్ కడితేనే వాటి అంటే కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే చూసేందుకు బాగుండవు అనమాట. బాగున్న కొంతమందికి కట్టిన నెట్టెడ్ శారీలోనే మనకి టిష్యూ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది. శారీ విషయానికి వచ్చేసి 100% అండి నేను గ్యారంటీ ఇస్తాను. డెఫినెట్గా మీరు పర్చేస్ చేసినట్టయితే చాలా వరకు వర్తబుల్ అని చెప్తాను. అండ్ ఈ శారీ పర్చేస్ చేసినట్టయితే 100% అయితే నేను రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే అంతవరకు వర్తబుల్ అని చెప్తాను. మనీ అయితే చాలా వరకు వర్తబుల్ అండి. అండ్ మనకు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ఇది వర్తబులా లేదా అని కన్ఫర్మ్గా అయితే చెప్తాను. అండ్ ఈ శారీ కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే కొన్ని చూసేదానికి బాగుంటాయి, వేర్ చేస్తే అంత లుక్ అనిపించదు. అందుకనేసి మీకు ఒకసారి నేను వేర్ చేసి మరి కూడా చూపిస్తాను. మీకు ఎలా నచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ శారీకి వచ్చేసి ఒక బ్లౌజ్ అనేది ఇచ్చారు, అది కూడా ఒకసారి చూసేసుకోండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదేనమాట, గోల్డ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా నెక్ పార్ట్కి ఇలా వస్తుంది. హ్యాండ్స్ కూడా లోపల ఉన్నాయండి, ఇవ్వలేదు అనుకోవద్దు. నాకు బ్యాక్ సైడ్ అయితే నెక్ ప్యాటర్న్ చాలా బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఇటువంటి బ్లౌజెస్ వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచింగ్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగా వచ్చింది, సేమ్ కరెక్ట్ సైజ్ అయితే వచ్చేసింది అనమాట నాకైతే. అండ్ మనకి బ్యాక్ సైడ్ హుక్స్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా లేస్ అనేది అటాచ్డ్ ఇచ్చారనమాట. ఇక్కడ లేస్ వస్తుంది. అండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. మినిమం మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ఈ బ్లౌజ్ అని ఇచ్చారు కాబట్టి ఈ శారీ గురించి చెప్పాలంటే కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్కి అయితే పడింది అనమాట. మినిమం మనకి ఇది వచ్చేసి 200 వేసుకున్నా కానీ శారీ వచ్చేసి మనకి 850 అలా పడింది అనుకోవచ్చు. ఇంత బ్రైడల్ లుక్గా ఉండేటువంటి మనకి లేస్ బయట అటాచ్డ్ చేయించుకోవాలన్నా మనకి లేస్ 150 అలా పడుతుంది. అటాచ్ చేసినందుకు ఒక 100 అయినా తీసుకుంటారు. అండ్ శారీ పెయింట్ వేపించి మళ్ళీ శారీ ప్లెయిన్ శారీ కొనాలన్నా అదే కాస్ట్కి అయితే వస్తుంది. కాబట్టి నేను ఇదైతే వర్తబుల్ అని చెప్తానండి. డెఫినెట్గా మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. అండ్ అలానే వచ్చేసి నేను ఈ శారీ మీకు ఒకసారి వేర్ చేసి మరి కూడా చూపిస్తానండి. డెఫినెట్గా మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చూసారు కదండి, ఈ రోజు అయితే వీడియో ఇదేనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.